బెండకాయలు కొయ్యమంటే చెట్టు నరుకుతున్నట్టు నరుకుతున్నారు. నీకు నోరు చాలా ఎక్కువే. ఏదో సహాయం చేస్తున్నాను కదా, ఇది చాలదా? ఇలా చూడు నాన్న, నువ్వు పక్క ఊరికి వెళ్తేనే 6 మాసాలకు ఒక్కసారి వస్తావు. ఇప్పుడేమో నువ్వు చైనా వెళ్తున్నావు. ఎప్పుడొస్తావు నాన్న? అమ్మా, చైనాలో ఫ్లైట్ ఎక్కితే 5 గంటలు. నీకు చూడాలనిపిస్తే వెంటనే బయలుదేరుతాను. రే కుమార్, నువ్వు చైనాలో పనికెళ్తున్నావు కదా, అక్కడ ఎవరైనా చట్టి ముక్కుదాన్ని తీసుకొస్తావని అమ్మ భయపడుతుంది. నోర్మయ్యే అమ్మా, అక్క మాటలు పట్టించుకోకు. నీ కోడలు ఈ ఇంటి నుంచి సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అల్లుడు, నువ్వు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నట్లేదు. ఆల్రెడీ చూసావు. షుగరు, నోర్మయ్యా, మంటల్లో పెట్రోల్ వేస్తున్నావు. రే నాన్న, ఎక్కడికెళ్తున్నావురా? మీరేమి మాట్లాడుతున్నా? వచ్చేస్తానమ్మా. నీ తమ్ముడికి ఏం తెలియదు పాపం. ఆ ప్రాబ్లం తర్వాత ఆ పోలీసుడు ఏమైనా చెప్పాడా? మావా, నీ దెబ్బకి వాడు అలాగనే వణికిపోయాడు తెలుసా. వాడు మన దారికి అసలు రానే రాడు. వాళ్ళని తక్కువ అంచనా మీకు. డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడరు వాళ్ళు. నువ్వు ఒంటరిగా వాళ్ళకు, సరేనా?